పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ ప్రతికూలత కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. 80% కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటే ఒక 20% మాత్రం కొద్దిగా ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే ఫస్ట్ అనుకూలతలు పరిశీలిద్దాం. ప్రధానంగా కర్కాటక రాశికి 7వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు. ప్రధానంగా 7వ స్థానం అనేటటువంటిది వివాహానికి, వ్యాపారానికి మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానం. 7వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు అవివాహితులకు వివాహ యోగాన్ని కలిగిస్తాయి. ఎవరైతే వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలతో దూరంగా ఉన్నారో అటువంటి వాళ్ళు కలవటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ప్రధానంగా కర్కాటక రాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అని చెప్పాలి. అలానే తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 7వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్య తరపు బంధువుల నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ప్రధానంగా చతుర్థ స్థానాధిపతి, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 7వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. నూతన గృహ కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశికి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ పరంగా కనుక తీసుకుంటే ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగే అవకాశం కర్కాటక రాశి వారికి ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటంటే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొంది ఉన్నారో అటువంటి వారికి ఆ ప్రతికూలతలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి అని చెప్పాను. ఆ ప్రతికూలతలు ఏమిటంటే మొత్తం మీద తీసుకుంటే ఇది కర్మ బాధ్యత ఫలితాల కాలంగా చెప్పవచ్చు. ఇక్కడ గురుడు 12వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో సహజంగా గురుబలం తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో ఏ సమస్యలు అయితే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టి ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం ఆలోచించేటటువంటి విధంగా అడుగులు వేయాలి. కానీ 2 రకాలైనటువంటి ఆలోచనల మధ్య కర్కాటక రాశి వారు ఊగిసలాడే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపుగా అడుగులు వేయాలి, ఏం చెయ్యాలి, అది చేద్దామా ఇది చేద్దామా, ఏది చేస్తే ఎలాంటి సమస్యలు కలుగుతాయి, ఇట్లాంటి విపరీతమైనటువంటి ఆలోచనల కారణంగా కొన్ని పనులు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోయే అవకాశాలు ఉంటాయి. అలానే ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగానే ఉంది అని చెప్పాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కర్కాటక రాశి వారికి తీవ్రమైనటువంటి ప్రతికూలత కలిగించేటటువంటి స్థానంగా ఉండబోతూ ఉంది. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు రాశికి 8వ స్థానంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. 8వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రగోచారం అనుకూలత కలిగించదు. అంటే మనస్సు చంచలంగా మారుతూ ఉంటుంది. ఏ పని కూడా ప్రశాంతంగా సాగదు, ముందుకు వెళ్ళదు. ప్రయాణపరమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఊహించినటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక చెప్పినట్లయితే అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా అసలు రహస్యాలు బయటికి వెల్లడించకూడదు.
చేసేటటువంటి పని చాలా సీక్రెట్గా చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. వ్యాపార పరంగా కూడా చాలా స్పీడ్ డెసిషన్స్ అనేటటువంటివి పనికిరావు. ఇక్కడ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఏమైనా ఉంటే వాటిని వాయిదా వేయటం అనేటటువంటి చాలా మంచిది. ఇక 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత దైవానుగ్రహం బ్రహ్మాండంగా పెరుగుతుంది, అదృష్టము పెరుగుతుంది, సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి, ప్రయాణపరమైన అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి, గురువుల కృప కూడా పెరుగుతూ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి శీఘ్రమైనటువంటి విజయం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ధార్మిక సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనటం వలన విజయ వార్తలు వింటారు అని చెప్పొచ్చు. ఇక్కడ గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. తరువాత ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకుంటే 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కర్మస్థానంలో సంచరించేటటువంటి చంద్ర గోచారం యొక్క సంచారంతో ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అధికమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, కష్టానికి తగినటువంటి ఫలితం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. వ్యాపారాల్లో ప్రభుత్వ పనులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, కోపాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటూ ఉండాలి. ఉద్యోగపరంగా కోపాన్ని కనుక నియంత్రించుకోకపోతే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పొచ్చు. 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికపరమైనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి, మనస్సంతా కూడా ఆనందానికి లోనవుతున్నట్టుగా ఉంటుంది. ఒక ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో మీరు ముందుకు వెళుతూ ఉంటారు. ఇంకా ఆదాయ మార్గాలు కూడా రకరకాలుగా పెరగడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే చక్కటి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార పరంగా లాభదాయకమైనటువంటి ఒప్పందాలు పెరుగుతూ ఉంటాయి, కుటుంబపరమైనటువంటి ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది. ఇక్కడ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దగ్గర దీపం వెలిగించి తెలుపు రంగు పూలతో కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మనోభారం అంతా కూడా అంటే మనస్సులో భారం పెరిగిపోతూ ఉంటుంది, ఆలోచనలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఏది చెయ్యాలన్నా సరే దాంట్లో రకరకాల పాజిటివ్స్ రకరకాల నెగిటివ్స్ కనిపిస్తూ ఉంటాయి, అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, విదేశీ ప్రయాణాలు చేయాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనే ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం అని చెప్పాలి. ఇవి ఈ రోజున బుధవారం గణపతిని పూజించి పచ్చి పెసలు కనుక దానంగా ఇచ్చినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.